కర్నూలు దగ్గర బస్సు దగ్ధం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారా? అసలు హైదరాబాద్ అమీర్పేట్ పరిస్థితి ఏంటో మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. హిమబిందు మనం చూసుకుంటే కనుక నిన్న జరిగినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకొని మొత్తం టోటల్గా కూడా అయితే 8 గంటల 10 నిమిషాలు కావస్తుంది. అయితే ఈ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ఏదైతే ఉంటుందో ఇప్పటికే ఆ ప్రైవేట్ ట్రావెల్స్తో మొత్తం టోటల్గా కూడా కిక్కిరిసిపోవాలి చూస్తున్నాం మనం. అయితే ఆ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీని కూడా చూస్తున్నాం. ఇక్కడ అయితే పబ్లిక్తో పాటు మొత్తం టోటల్గా కూడా వచ్చే మొత్తం టోటల్గా ఇక్కడ ఆగేటటువంటి ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రావెల్స్ మొత్తం టోటల్గా కూడా బంద్ అయినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఏదైతే ఆ మినీ బస్సులు ఉంటాయో ఆ మినీ బస్సులలో మొత్తం టోటల్గా కూడా ఇక్కడ నుంచి తరలించి సిటీ అవుట్కట్స్ ఏదైతే ఉందో అవుట్కట్స్లో చూసుకోవచ్చు మనం క్లియర్గా ఎలా ట్రావెల్స్ ఏవి కూడా రోడ్డుపైకి ఇంకా ఇప్పటి వరకు కూడా ట్రావెల్స్ ఏవి కూడా రోడ్డుపైకి రానిటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జరిగిన సంఘటనని ఈరోజు అయితే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మొత్తం టోటల్గా కూడా ఈరోజు ఉదయం నుండి కంటిన్యూస్గా ప్రత్యేక కథనాలను ప్రచురిస్తున్న నేపథ్యంలో మొత్తం టోటల్గా చూసుకోవచ్చు ఎంత ఎఫెక్ట్ ఈరోజు ఉంటుందో చూసుకోవచ్చు. ఆఫ్టర్ ఎప్పుడే కానీ సిటీలో ఆర్టీఏ రూల్స్ క్లియర్గా ఉన్నాయి. 10 గంటల తర్వాతనే అయితే ట్రావెల్స్ బస్సులు సిటీలోకి ఎంటర్ కావాలి. దాని తుంగలకు తొక్కుతూ అయితే రోజు మొత్తం పిల్లగా కూడా ఈ సమయం అయిందంటే ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి మొత్తం పిల్లగా పోవడానికి వీలు ఉండకుండా ఉంటుంది. రోడ్డు కూడా చూడండి ఎంత క్లియర్గా కనబడుతుంది, మన బ్యాక్గ్రౌండ్లోకి ఎంత క్లియర్గా కనబడుతుంది. ఎక్కడ చూసినా కానీ ఇక అమీర్పేట్ ఏరియా ఎప్పుడు కూడా అయితే ట్రావెల్స్ బస్సుతో ఎప్పుడు కిటకిటలాడేది. ఇటు ఎస్ఆర్ నగర్ కానీ అయితే మన వెహికల్ ఇప్పటి వరకు కూడా మన వెహికల్ ఈరోజు మొత్తం దీనిపైన ఫోకస్ పెట్టింది. ఆయన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇటు కూకట్పల్లి నుండి మొత్తం పిల్లగా వస్తున్నాం మనం. కూకట్పల్లి కానీ ఇటు మొత్తం పిల్లగా కూడా చూసుకుంటే కనుక ఎక్కడ ఆర్టీ యొక్క బస్సులు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఎక్కడెక్కడ పికప్ పాయింట్స్ ఉంటాయో ఆ పికప్ పాయింట్స్ మొత్తం పిల్లగా కవర్ చేస్తూ వస్తున్నాం. అయితే ఎక్కడ కూడా అయితే ఇది మొత్తం పిల్లగా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం పిల్లగా కూడా లేనటువంటి ప్రైవేట్ అయితే చిన్న వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ చిన్న వెహికల్స్ మాత్రమే తీసుకొని వెళ్తున్నారు. అయితే మొత్తం పిల్లగా ప్రయాణికులు కూడా రద్దీగా కనిపించట్లేదు, ప్రయాణికులు కూడా ఎవరు కూడా రావట్లేదు. ఎందుకంటే నిన్నటి మొత్తం పిల్లగా దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు కూడా వాయిదా వేసుకున్నటువంటి ఈ సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం పిల్లగా చూసుకుంటే కనుక నిన్నటి ఎఫెక్ట్ బాగా కనబడుతుంది. కర్నూలు ఎఫెక్ట్ మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ వైపు పడినట్టుగా తెలుస్తుంది. మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక చూడొచ్చు ట్రావెల్ ఏజెన్సీని మనం చూస్తున్నాం అక్కడ. అయితే సంగీత ట్రావెల్స్ అని ఉంది. సంగీత ట్రావెల్స్ ఎప్పుడు కూడా ముంబై, వైజాగ్, విజయవాడ పోయేటటువంటి ఈ యొక్క ట్రావెల్స్ ఈరోజు మొత్తం టోటల్గా కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఈ యొక్క ప్లేస్ మనం చూసుకోవచ్చు. అయితే చూడొచ్చు. బ్రదర్ ఎక్కడ వెళ్తున్నారు? ఓకే. అయితే నిన్న ట్రావెల్ బస్సు తెలుసు కదా, ఉదయం ట్రావెల్ బస్ అయిన తర్వాత అయితే ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అవన్నీ చూసుకొని వెళ్తుంటారు? మెయిన్ గ్లాస్ బ్రేక్ చేయడానికి సేఫ్టీ ఉండాలి, మనకి హ్యామర్స్ అవి ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ ఏంటంటే ఏసీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కంప్రెస్డ్గా ఉన్నది అనమాట. ఎమర్జెన్సీ విండోస్ ఎక్కడ ఉన్నాయో అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నమాట. అయితే నిన్న చూసుకున్న కథనాలతో ఈరోజు ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా అయితే మొత్తంగా చూసింది. దాంట్లో ఎక్కడ గిట్ట సిలిండర్స్ కూడా లేకపోవడం, ఆ యొక్క డ్రైవర్లు ఎవరైతే ఉంటారో దాన్ని ఓపెన్ చేయడానికి గిట్ట రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఎలా అది నిర్లక్ష్యం అండి. మెయిన్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు డ్రైవర్స్. కానీ ఓవర్ స్పీడ్ వెళ్ళడము, ఏదైనా క్రాష్ జరిగినప్పుడు కొద్దిగా స్లోగా వెళ్తే కొద్దిగా ఒక లిమిట్ స్పీడ్ అనేది ట్రాకింగ్ ఉండాలన్నమాట. ఏదన్నా అంటే నేను వెళ్తుంటాను కదా, రెగ్యులర్గా వెళ్తుంటాం, హై స్పీడ్లో వెళ్తుంటారు, స్పీడ్ కంట్రోల్ మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడు నైట్ పూట వెళ్ళేటప్పుడు మీరు వెళ్తుంటారు కాబట్టి నైట్ టైంలో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది డ్రైవర్ల ఇది కానీ ఎలా ఉంటుంది? వాళ్ళు చాలా స్పీడ్తో వెళ్తుంటారండి. మనకి ఎమర్జెన్సీ తప్పదు, మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలి కాబట్టి మనము తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి ఉంటుంది. అన్నిసార్లు ట్రైన్స్లో వెళ్ళలేము. మనము మన సేఫ్టీలో మనం ఉండాలా. అయితే నైట్ టైంలో ఇప్పుడు జరిగిన సంఘటన కూడా మొత్తం నైట్ టైంలో జరిగింది, అందరు నిద్రపోయిన టైంలో జరిగింది. అయితే ఇంత పెద్ద ప్రమాదం బాధాకరమే. కాకపోతే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే డ్రైవర్లు కానీ ఇటు వీలు కానీ డ్రైవర్లు అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ప్రతి సీట్కి మనకి హ్యామర్ లాంటిది ఏదన్నా ప్లేస్ చేసి అలారం కాల్ లాగా ఏదన్నా క్రియేట్ చేయాలన్నమాట. అంటే జస్ట్ ఏదన్నా
ఎమర్జెన్సీ అలర్ట్ లాగా ఎక్కడన్నా ఫైరింగ్ లేకపోతే బస్సుకి జరిగినప్పుడు జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే ఒక సైరన్ మోగేలాగా ఉంటే అందరూ అలర్ట్ అయ్యి లేస్తారనమాట. ఎంత గాఢ నిద్రలో ఉన్నా కానీ వాళ్ళు లేసి అలర్ట్ అయ్యేసి యాక్టివేట్ అయ్యేసి కనీసం విండోస్లో నుంచి జంప్ చేసే కన్నా ఉంటుందన్నమాట. ఇది అయితే ఒక అలర్ట్ సిస్టమ్ అన్న తీసుకొని వచ్చేసి ఒక అలారం సిస్టమ్ తీసుకొని వచ్చినా పర్వాలేదు. అయితే ప్రయాణికులందరూ కూడా అయితే ఎవరికి కూడా ఇబ్బంది ఉన్నది అంటున్నారు. ఎప్పుడు రెగ్యులర్గా ప్రయాణం చేస్తాను, అయితే ఈ యొక్క ట్రావెల్ బస్సులు ఓవర్ స్పీడ్గా వెళ్ళడం కూడా దీనికి కారణం అంటూ కూడా చెప్తున్నారు. దీని మొత్తం కూడా అయితే ఎక్కడ హ్యామర్స్ లాంటివి కూడా ఉంచాలంటూ కూడా